in Vijayawada. కానీ ఇక్కడికి ఎలా వచ్చా? నేను అల్మారాలో కదా ఉండాలి. నేను అల్మారాలోంచి లోపల ఇంకొక ప్రపంచంలోకి వచ్చేసానా? బాబోయ్, చిచి, అవన్నీ బుక్స్ లో స్టోరీస్. అల్మారాలో బట్టలుంటాయి. విజయవాడ ఎందుకుంటుంది? 1 minute. కదిలేవో మదర్ ప్రామిస్. నన్ను అల్మారాలో పెట్టి వెళ్ళిపోతావు కదా రే సూర్య బాబా, I'll kill you. Come to the party, Subbalakshmi. Come to the party. Subbalakshmi. Subbalakshmi. Come. Hi. Good morning, my dear husband. How am I looking? వావ్ అమ్మ, సూపర్. నాన్న, అమ్మ చాలా బాగుంది కదా. నువ్వేంటి ఈ టైంకి లేవడం, తయారవ్వడం? అది నిన్న అంత కష్టపడి మన 25 ఏళ్ల సంసారంలో ఇదే మొదటిసారి చూస్తున్నాను. My dear husband, you see, there is a first time for everything. And this is a just bit of iceberg. వావ్ మమ్మీ, యు ఆర్ గ్రేట్. Always. నేను తెలుగు మీడియం. భర్త గారు, ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు నుంచి శాలివాళ్ళ శకం కాదు, ఈ ఇంట్లో ఈ జయంతి శకం మొదలవుతుంది. ఎందుకంటే ఈ రోజు నా కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. అమ్మా, వదిన వచ్చాక ఇక మన రోజు పిజ్జా తినొచ్చు కదమ్మా. ఏంటి జయంతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లీలావతి అంటుంటే మాట వరుస కనుక్కున్నా. ఆ అమ్మాయి నిజంగానే వాళ్ళు వస్తుందా? అవునండి. అబ్బా, ఈ మధ్యవర్తి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. జయంతి, నిన్నే అడిగేది. ఒక్క క్షణం ఉండండి, అసలే ఫోన్ కలవట్లేదు. భాష, బయలుదేరమ్మా. అమ్మాయి అమెరికా నుంచి దిగుతుంది. చూడగానే నీకు తెలిసిపోతుంది. సరాసరి ఇంటికి తీసుకొచ్చేయ్. ఇంకో విషయం, ఆ అమ్మాయి ఇంగ్లీష్లోనే మాట్లాడుతుందేమో చూసుకో. ఏమన్నా నువ్వు మాత్రం తిరిగి మాట్లాడుకు. వెళ్ళిపో ఇప్పుడే. ఇంకో 10 నిమిషాలు అంతే. మీరు కూడా రెడీ అయ్యే కిందకి రండి. లిలీ, ఫాలో మీ. అలా చెప్తే ఎవరనుకుంటాడో ఏమో. ఇంకొన్ని వివరాలు చెప్పాల్సింది. నాకు తెలిస్తేగా. నువ్వు చేసిన దాంట్లో అర్థమేమైనా ఉందా? ఆ అమ్మాయి గురించి వివరాలు ఏమీ తెలియవు. అమ్మను కూడా ఒక్క మాట అడగలేదు. కనీసం సూర్యతో కూడా ఒక మాట చెప్పలేదు. ఈ ఇంట్లో నాకిష్టమైన కూరొండుకునే స్వాతంత్రం కూడా లేదుగా. నా కోసం ఆలోచించుకోవడం తప్ప నాకిష్టమైనంత వరకు చేస్తాను, అంతే. ఊరికే ప్రశ్నలు అడిగి ఇంకా నా మూడు పాడు చేయకండి. మీరు మీ అమ్మగారిని ఒప్పించుకోండి, నా కొడుకుని నేను ఒప్పించుకుంటాను. పదవే, అన్నయ్యకి కాఫీ తీసుకెళ్దాం. అవును,
ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? మీ నానమ్మ చూస్తే తిడుతుందేమో. నానమ్మ వెళ్ళిపోయిందిలే అమ్మా, అందుకే వేసుకున్నా. కాసేపేలే, పద అన్నయ్యకి కాఫీ ఇద్దాం. పద వెళ్దాం. నేను అల్మార్లో చచ్చిపోయాను, దయ్యమైపోయాను. డ్రైవర్ లేని కార్లో ఎవరూ లేని చోటికి వచ్చేసాను. ఇప్పుడు ఒక ఫైనల్ టెస్ట్ చేస్తాను. నేను దయ్యమైతే కార్స్ అన్ని నాలో నుంచి వెళ్ళిపోవాలి. మూవీలో అలాగే కదా చూపిస్తారు. ట్రై చేద్దాం. ఎవరితో మాట్లాడుతున్నారు? వింతగా ఉన్నారు. ఒకవేళ అమెరికా అమ్మాయి ఈవిడ గారేనేమో. మేడం, అమెరికా మదర్ గారు పికప్. కమ్ కమ్. Really? Oh, thank you. Your good name? I am Basha. Basha? Yes. Basha? Yes, madam. Hey. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. క్యాచ్. పద. సార్, నువ్వు ఇక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్నావు. ది గ్రేట్ ముంబై డాన్ మానిక్ బాషా ఒక డ్రైవర్ గా. గ్రేట్ బాషా, యు ఆర్ రియల్లీ గ్రేట్. మంచి పని చేసావు బాషా. టైంకి వచ్చేసావు. మళ్ళీ ఇంటికి ఎలా వెళ్ళాలా అని అనుకుంటున్నా. అంతా చేతి కాఫీ వల్ల జరిగింది. అసలు అల్మారా అనేది దాచే ప్లేసేనా బాషా? పద. మరన్నా, నాయనమ్మ కాఫీ గ్లాస్కి వెళ్ళింది కదా? వెళ్ళారు బాబు. అది మలన్నా, బండంతా ఓకే కదా? బండా బాబు? లేదు బాబు. లేదంటే ఏమైంది? ఏమో బాబు, నేను వచ్చేసరికి బండి తీసి తాళం పెట్టుంది. నేనే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఓ అదా, ఆ బండి నేనే తీశాను. ఇంకేం అవ్వలేదు కదా? ఇంకానా బాబు? అది సర్వీసింగ్ ఇచ్చే టైం అయింది బాబు. మల్లన్నా, ఇచ్చేద్దాం, సర్వీసింగ్ ఇచ్చేద్దాం. అన్నట్టు మలన్నా, డిక్కీ ఏమైనా ఓపెన్ చేసావా? లేదు బాబు. చేయమంటారా? ఓపెన్ చేయి, వెంటనే డిక్కీ ఓపెన్ చేయి. మలన్నా, భయపడకు. భయం ఎందుకు బాబు? అంటే అది ముందు ఓపెన్ చేయి. ఉండండి బాబు.
ఓపెన్ చేసావా? చేశాను బాబు. ఏముంది అక్కడ? ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక దిండు ఒక దుప్పటి ఉన్నాయి బాబు. దిండు దుప్పటి అంతేనా? ఇంకేం లేదా? అంతే బాబు, ఇంకేం లేవు. సర్లే మలన్న. అలాగే ఉంటాను బాబు. అంటే ఈ అమ్మాయి నానమ్మ కంట్లో పడలేదన్నమాట. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చూడు బా, నేను నిద్రపోతే అంతే. అదే నా ప్రాబ్లం. ఆ చేదు కాఫీ నన్ను రోడ్డు మధ్యలో వదిలేస్తాడా? ఏంటి? హౌ డాడ్ హి ఇస్. అంటే నిజం చెప్పాలంటే నాది కొంచెం ఫాల్ట్ ఉంది. జోక్ సాగతీసే అనవసరంగా. వాడికి తిక్క రేగింది. ఎందుకు రేగదు? అసలే వాడు చేదు కాఫీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ భాష. నువ్వు నిజంగా ముంబై డానే కదా? నాకు తెలుసులే. ఏదో ఒక రోజు నీ ఫ్లాష్ బ్యాక్ బయటపడుతుంది. అమెరికా అమ్మాయి ఇంతలా తెలుగు మాట్లాడేస్తుంది. భలే విచిత్రంగా ఉందే. గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ లవ్లీ హ్యాండ్సమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. ఏంట్రా ఇవాళ ఇంత కళని మొహంలో? భలే ఉన్నావురా. ఏంటి రహస్యం? రహస్యం ఏంటి? రహస్యం లేదు. ఓకే, ఆ సంగతి పక్కన పెట్టు. నువ్విప్పుడు వెంటనే తయారైపోవాలి. మంచి షర్ట్ వేసుకుని కలర్ఫుల్ గా టిప్ టాప్ గా తయారైపోవాలి. ఎందుకమ్మా? ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారా? అవునరా, చాలా ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నీకు కాబోయే భార్య వస్తుందన్నయ్య కదమ్మా. అవునరా, అమెరికా నుంచి. అమ్మా ఏంటిది? అమెరికా ఏంటి? అమ్మా ఏంటి? నేను నీకు ముందే చెప్పాను కదా పద్మక్క పెళ్ళేదాకా చేసుకోనని. చేసుకోకురా, కానీ చూసుకో అంటున్నాను. ఆ అమ్మాయికి నచ్చేలా ఉండు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. నేను మీ నాన్నగారితో నాకు పెళ్ళవ్వక ముందు ఈ ఇంట్లో ఉండి ఆయనతో పరిచయం పెంచుకున్నాను తెలుసా? అమ్మా అది కాదు. నువ్వు నాకు మాటిచ్చావు అంతే. రావే.
అయ్యో 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 ఇది ఇంకా తుడవలేదా? ఇదిగో క్లీనింగ్ అంతా త్వరగా అయిపోవాలి. అలాగే. స్పెషల్ గెస్ట్ వస్తుంది. లోపల కొత్త టీ సెట్ ఉందే, దాన్ని తీసి బయట పెట్టు. అలాగే. అసలే అమెరికా పిల్ల, వాళ్ళకన్నీ పింగాణి కప్పులు పింగాణి ప్లేట్లు అలవాటట. కొంచెం అందరూ బాగా తయారవ్వండి. కాస్త ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. ఇదిగో ఆవిడ్ని మేడం అని పిలవాలి. అమ్మగారు అది ఇది అని బండగా పిలవద్దు. అర్థమైందా? ఎవరొచ్చినారమ్మా? ఏంటా కంగారు? కంగారు కాదే పిచ్చిమొహమా, ఆనందం. ఆగిపోయేవేంటి కానీ? ఏ లిల్లీ, ఇంతకీ ఎవరొస్తున్నారా మన ఇంటికి? మా సూర్యనకి కాబోయే వదినొస్తుంది. చిచి, నా కాబోయే వదినొస్తుంది. అమ్మ నా తోటి కోడలా? నాన్న చూసావా, మళ్ళీ నేను ఈ ఇంటికే వచ్చేసా. పూజ హడావిడిలో పడి నన్ను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నా కోసం కార్డ్ పంపించారు. జయంతి, చిన్నత్తయ్య, ఈ అమ్మాయి ఎవరు? అమ్మ ఇప్పుడు చెప్పలేదే. అమ్మా, వదినంత గ్లామరస్ గా ఉందో కదా. మరేమనుకున్నా నా సెలక్షన్ అది. చూస్తూ ఉండు, 2 రోజుల్లో నువ్వు నేను కూడా అంతే, ఇంతే గ్లామరస్ గా ఇలాంటి మోడ్రన్ బట్టలు వేసుకుని తిరగచ్చు.
మామయ్య, పద్మావతి, పెద్దత్తయ్య, పెద్ద మామయ్య.